ఓపెన్ ఎందుకండి గురుగారు పొద్దున్నే తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్కా బ్రాంది. అప్పించేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు వెళ్ళి స్ప్రైట్ పట్టరా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్ అమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు. కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేను ఇవ్వను. ఎందుకేవో? పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా, జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్టర్ ఆల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేనురా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను. నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. అబ్బాయా, ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచే మీ అమ్మాయిని లేపుకెళ్ళిపడంటే అది సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాళ్ళు పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. వాళ్ళ ఫోటోలు ఇవ్వండి. లేవు. పోనీ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. ఇచ్చా చెప్పించుకో. 9848017888. ఓకే, పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మాట్రా. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. అలాగా? ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారనమాట. ఒరే తెంగరేదవా, ఏదో అక్కడ పుసుక్కన నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు. లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరద్ బాబు అవురా? ఏం లేదు శరద్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టుంటది, నీకు సారీ చెప్పినట్టుంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే సరే, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత. ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా. అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది.
ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు నీ ఏం చేస్తారండి ఏం చేస్తారు ఈడు ఏం పడే చేస్తారు జల్లీలో ఉన్నాడు రా సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు సరే అరే, అరే, అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు పొజిషన్ చేంజ్ చేయండి మామగారు ఆయన వచ్చేస్తున్నారు. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు ఏమంటావు తాతగారు? అంతే అంతే అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? అంతే అంతే. శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయదు తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. నా కళ్ళు దెయ్యం కళ్ళ. స్వప్న ఏం చూస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో నలక పడితే. చా కవర్ చేయకే మాకు తెలియదు అనుకున్నావా? అక్కడ వాడిని కళ్ళ మీద కామెంట్ చేస్తే ఇక్కడ నువ్వో ఇదైపోతున్నావా? ఆడేంటి అన్నిసార్లు చూస్తాడు నా వంక? నువ్వు చూడడం మానేయ్. లేలే, చూస్తేనే బాగుంది. బాగుంటుంది. మ్యాటరు షర్ట్ పాస్ నుంచి మిర్రర్ దాకా వచ్చింది. జాగ్రత్త, అసలే మీ పేరెంట్స్ అలా తేడా అని చెప్తుంటావు. ఇప్పుడేమైంది? ఏరా ఉత్తప్పుడు ఓ తెగ మాట్లాడతా, దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందిరా? ఫస్ట్ ఛాన్స్, అప్పుడే బోల్డ్ అంత ఇంప్రెషన్ కొట్టేయాలి కానీ. అయినా సూపేంట్రా బాబు. స్వప్న బాలుగా నా సోప్ ఏమైనా తీసావు నువ్వు? ఈ సోప్ ఆడదా? పెంటపాడు ప్రెసిడెంట్ లింగరాజా ఏంటి అవతారం? పులేసం ఏమన్నా ఎత్తనావా? అదేం కాదు, దిగేటప్పుడు మల్లెపూలనే దిగాను. మీ పని పిల్ల ప్యాడ్ నీళ్ళు కొట్టింది నా మొహాన. మా అయ్యగారు అమ్మాయిని పట్టుకుని పని పిల్ల అంటారేంటండి? నీకంటే రంగు తక్కువగా కనిపిస్తే నువ్వు పని పిల్ల అనుకున్నాను. చెప్పు తీసుకొట్టేస్తాను. దానికి వాళ్ళ అమ్మ రంగు వచ్చింది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, సరదాగా జోక్ చేశాను. ఏమనుకోకమ్మా, మర్చిపోయా. ఇదిగో నీకు లంకాకి చుట్ల ఇష్టం అని తీసుకొచ్చా, తీసుకో. పేడ కంపు కొడుతుంది. అవును మరి, ప్యాడ్ నీళ్ళు తక్కువ కొట్టిందా మరి? ఏరా అప్పలరాజు, ఏమా తోట దగ్గరికి వెళ్ళొస్తున్నావా? అవునే. ఏమి లేదు, ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైందంట. లింగరాజు గారు ఇక్కడ ఉంటే దొంగలు అక్కడ ఎలా పడతారే? ఊరుకో అప్పలరాజు మావ, కామెడీకి కూడా ఓ హద్దు ఉండాలి. హలో అమ్మా, 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 ఎందుకైనా మంచిది ఒకసారి వచ్చి అలాగేనమ్మా. మా అమ్మాయి బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తోంది కదా, ఈ విషయం తెలుసుకొని మన సీఎం గారు చుట్టుపక్కల వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని మా ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెడదాం అనుకుంటున్నారు. ఆ లెక్కన మా ఊళ్ళోనే అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. సర్లే, ఎండన పడి వచ్చావు కదా, ఏం తీసుకుంటావు? అమ్మాయి నీళ్ళు ప్రెసిడెంట్ గారికి తాగడానికి ఏమైనా తీసుకురా అమ్మా. ఏం తీసుకుంటారు? ఏమున్నాయి? ఇదేమన్నా కాపీ ఓటేయాలనుకున్నావా? మజ్జిగ తీసుకుంటారా? వద్దమ్మా, పులుపు పడదు. ఓ పోనీ పాలు తీసుకుంటారా అండి? మందం చేస్తుంది. అలాగా, పోనీ కాస్త కాఫీ అయినా తాగుతారా? కాఫీ తాగకూడదు, డాక్టర్ సలహా ఇచ్చాడు. పురుగుల మందు తీసుకురామ్మా. లేకపోతే ఏంటయ్యా, కామెడీగా చల్లగా ఏదైనా తీసుకురామ్మా. చల్లగా తీసుకొస్తాను. చల్లగా తీసుకొస్తాను. అమ్మాయికి నీ తీరు రాలేదు, చాలా నెమ్మది. హలో, ఎవరు? కలెక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి సార్, మా ఊరు వస్తారంటున్నారా? అంతకంటే భాగ్యం ఉందండి, రండి. నమస్కారం, నమస్తే. ఏమిటో మావా, మా అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఊరు వద్దాం ఉన్న వాళ్ళే. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఏం చదువుతుంది మావా? అది ఇంకా దానికి చదువు ఎందుకు? ఓ అయ్యే చేతిలో పెడితే సుఖంగా కాపురం చేసుకుంటది. అంతా తాగేకు, నీ ఫ్రెండ్ కూడా ఉన్నాడుగా, వాడికి కూడా ఇవ్వాలిగా. లింగరాజు, నన్ను పని మనిషి అంటావా? నీ పని చెప్తాను.
ఏమనుకుంటున్నావో నేను పని మనిషినా? పెళ్ళిళ్ళు ఏంటంకల్ ఏదో పెళ్లి గిళ్ళి ఏం అంటున్నారు? లేదమ్మా, కామెడీ కామెడీ. ఓ, సర్లే ఇందా. నువ్వన్నట్టే చల్లగా ఉందమ్మా. దీని పేరేంటమ్మా? తిడుకు. తిడుక? అవునంకల్, మొన్న ఈ టీవీలో వస్తే చూసి నేర్చుకున్నాను. ఇంకా పోస్తావమ్మా? అయ్యో తప్పకుండా అంకుల్, మీకేందా? దీన్ని ఎలా తయారు చేస్తారమ్మా? అమ్మమ్మ చెప్పకూడదు అంకుల్, ఆ చెప్తే మీరు నేర్చుకుంటారుగా. అలాగా? ఆ. పోన్లేమ్మా, నేను తాగాలనుకున్నప్పుడల్లా మీ ఇంటికి వస్తా. ఓ తప్పకుండా. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేనేరా సన్నాసి మాట్లాడేది. హోమ్ మినిస్టర్ గారా? నమస్కారం నమస్కారం. ఆ ఏడు చెవులే ఏదో కోతలు నువ్వు. ఏంటి మా ఊరు వస్తానంటున్నారా? రండి రండి. నేను మీ ఊరు రావడం ఏంట్రా, నువ్వే మా ఊరు వచ్చావు. ఎక్కడా? ఓ పాలి పక్క తిరిగి చూద్దాం. నాకు అర్జెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు పని చెప్పారు, నేను ఇప్పుడే వస్తాను. నేను ఎమర్జెన్సీగా లండన్ వెళ్ళాలి. హోమ్ మినిస్టర్ అంట, చీఫ్ మినిస్టర్ అంట, ప్రైమ్ మినిస్టర్ అంట, ఏదో కోతలో ఏడును. ఎంత లొట్టలు వేసుకుంటూ తాగాడు. తిడుకో, అదేదో నాకు కూడా కాస్త ఇవ్వకపోయావమ్మా. అబ్బా తిడుకంటే కుడితేనానా? కుడితే ఎంత కమ్మగా తాగాడో. లేకుంటే ఈయన కుదిరే పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. ఈ అవమానం నీది కాదు, నాది. 600 అయినా సరే నువ్వు పట్నం వెళ్ళి ఆడు కూతురు చదివిందే అదేదో. అదేరా కంప్యూటరు. అది నువ్వు చదవాల్సిందే. मेरे संग संग ले दुनिया ते को चल ओ जरंगी लोरे ओ जरंगी लोरे. నెక్స్ట్ మీరు. ఏం రాసిందండి అందులో? ఎవరండి రాసింది ఇది? ఇలాంటి ఫంక్షన్స్ లో కాస్త డీసెంట్ గా రాయాలండి. ఏం రాసింది? తాగినట్టు నటించి పాట పాడాలండి. ఆ స్లిప్పులు రాసింది మనం కదా, వాడు చెప్పిన ఐటమ్ మన అందులో రాయలేదే. మన పింగళంగాడు ఏదో అంతర్జాతీయ అబద్ధం ఆడటానికి ప్రిపేర్ అవుతున్నాడు రా. సారీ అండి, నాకు తాగుళ్ళాంటి వ్యసనాలు నచ్చవు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్, తాగిన వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. అలాంటి నేను తాగినట్టు యాక్ట్ చేయటమా? సారీ సారీ సారీ, నా వల్ల కాదు. అంటే మీకు నటించడమే రాదా? ఎందుకు రాదు, ఇప్పుడు వాడు చేసేది అదే కదా. చూడండి, డ్రామాలు ఆడటం, యాక్టింగ్ చేసి మేనేజ్ చేయటం, ఇవన్నీ నా వ్యక్తిత్వానికి విరుద్ధం అండి. ఇదేంట్రా, వీడి దెబ్బకి భూమి ఇలా కదిలిపోయింది. వీడి అబద్ధాలకి తట్టుకోలేక భూదేవి కూడా గిలగిలగిల్లా ఆడిపోతుందిరా. కరెక్ట్. సారీ, ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, తీయండ్రా. అన్నా, నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటున్నాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా, ఆడి అంతు చూస్తలేదు.
నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు ఏం చేసినా వెరైటీ, నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే అన్న. రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రేయ్ అబ్బా, అయ్యో, అయ్యా, అది. ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవి నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. హే భగవాన్, కృష్ణా జిల్లా వాడినైన నేను కరీంనగర్ జిల్లా అమ్మాయి ప్రేమించుకున్నాం. లుక్స్ కలుపుకున్నాం, లిప్స్ కలుపుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చి నీది ఆంధ్ర, నా తెలంగాణ, నీకు నాకు లవ్ కట్టు హో అంది. ఇది నీకు న్యాయమే స్వామి? నేను నమ్ముకున్న ఈ ఆంధ్ర బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? చెప్పు స్వామి, చెప్పు. నాకు గుంటూరు కన్నెపిల్లలు చూపించు. జై ఆంధ్రప్రదేశ్. ఏమిటి అయినా ఏమన్నా రోడ్ రిపేర్ చేస్తున్నారా? లేదురా, నీ బాడీ రిపేర్ చేద్దామని. నేనెవరో తెలుసా? గుడుంబ సత్తి. నువ్వు గుడుంబ సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేనెవరో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏంద్రోయ్ ఎగస్ట్రాల్ చాలా చేస్తున్నావు, మా గురించి నీకు సరిగ్గా తెలవదనుకుంటా. ఏంటన్నా నా చుట్టూ తిరుగుతున్నారు? ఈగలు ఎక్కడ ముసురుతాయిరా? బెల్లం ఉన్న దగ్గర. దొంగలు ఎక్కడుంటారా? బంగారం ఉన్న దగ్గర. కాబట్టి
నీ బాడీ మీద ఉన్న బంగారం తీసి మా చేతిలో పెట్టు. నేను చచ్చినా ఇవ్వను. ప్రాణం పోయాక నువ్విచ్చేదేంద్రా? నలుగురు కలిసి ఒక మగాడి మీద అత్యాచారం చేస్తారా? దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూద్దాం రండిరా. అమ్ము, ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు, అగ్గి పెరుగు. ఏమండి? ఏమండోయ్? మీ జడలో పువ్వులు కూడా నలక్కుండా నా శీలాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలనండి? ఆ మాట అనాల్సింది ఆడవాళ్ళం మేమండి. ఎవరంటే ఉందిలేండి. ఇంతకీ మీ పేరు? మధుమిత. మరి మీ పేరు? సిద్ధు. సిద్ధార్థ రాయ్. మీరెవరైనా లవ్ చేశారా? ఏ ఎందుకని? ప్రేమ దోమ లాంటి తొక్కలో కమిట్మెంట్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకే నన్ను చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజం. ఆ నిజమే నాకు నచ్చిందండి. నువ్వు కూడా నాకు నచ్చావు. సిద్ధు. మధు. సిద్ధార్థరాయ్. మధుమిత. మధు, ఒక్కసారి నవ్వవా? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే.